హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మెచ్యూరీ ఫంక్షన్ పాపదండి. ఈ యొక్క పట్టు లంగా ఫుల్ బ్లౌజు, ఈ యొక్క లంగా కటింగ్ ప్రాసెస్ అనేది ఈ యొక్క వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. ఈ లంగా మీదకి ఈ యొక్క బ్లౌజ్ అనేది ఈ విధంగా వర్క్ అయితే చేయించామండి. మనము ప్యారెట్ డిజైన్లు ఈ విధంగా అయితే వర్క్ చేయించామన్నమాట. దీని యొక్క కటింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. హ్యాండ్ పార్ట్కి వచ్చేసి మనము ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వర్క్ అయితే వేయించామన్నమాట. ఈ లంగానైతే మనము ఏమీ కట్ చేసే పని లేదండి. ఆ లెంత్ ఎంత అయితే ఉందో అంత అయితే పెట్టమన్నారనమాట. స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది మనము తర్వాత అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క లైనింగ్ క్లాత్ని మనము బ్లౌజ్ కోసం అయితే ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నామండి. లైనింగ్ వచ్చేసి మనము కాటన్ లైనింగే తీసుకున్నాం అనమాట. బ్లౌజెస్కి యూజ్ చేస్తాం కదా, ఆ యొక్క లైనింగ్ని తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత మనకి వెడల్పు అనేది సరిపోయే విధంగా ఈ విధంగా మనము ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఇది వచ్చేసి ఫుల్ బ్లౌజ్ కాబట్టి నడుము లూజ్ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకొని చెస్ట్ లూజు, నడుము లూజు వీటన్నింటికి సరిపోయే విధంగా మనము ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి అయితే కటింగ్ అనేది చేసేసుకుంటామండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని నీట్గా అయితే మనము క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ముడతలు లేకుండా. ఈ యొక్క క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఈ విధంగా లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి 18 ఇంచెస్ అనేది బ్లౌజ్ పొడవండి. ఈ యొక్క 18 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనము స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ యొక్క షోల్డర్ మార్కింగ్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్ అనేది మనకి షోల్డర్ మార్కింగ్ అండి. 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అయితే పెడుతున్నాం అనమాట. తనకి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అనేది ఉందండి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. అదేవిధంగా చంక డౌన్ వచ్చేసి మనము 6 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ వేసుకున్నామండి. ఈ యొక్క 6 ఇంచెస్ దగ్గర నుంచి మరలా 6 ఇంచెస్ దగ్గరికి అడ్డంగా కూడా ఒక లైన్ అయితే ఈ విధంగా మార్క్ చేయాలన్నమాట. మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపున కూడా మనము 2.5 దగ్గర నెక్ సైడ్ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్స్ అయితే మనము స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ యొక్క చంక భాగం దగ్గర క్రాస్ లైన్ కూడా ఒకటైతే మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము 1.5 ఇంచులకి క్రాస్గా ఒక పాయింట్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ అనమాట. ఈ యొక్క 32 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసామన్నమాట. ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 30 ఇంచెస్ అనేది వెస్ట్ లూజ్ అనేది వచ్చిందండి. వెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 30 ఇంచెస్. ఈ కింది వైపున వచ్చేసి 34 ఇంచెస్ అనేది మనకి నడుము లూజు, అంటే కింది వైపున టక్సులు అనేది కుడతాం కదా, కట్స్ అక్కడ అనమాట. ఈ యొక్క 3 మార్కింగ్స్ అనేది వేసేసుకొని మనము డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్ అదేవిధంగా మొత్తము డ్రాయింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. నెక్ పార్ట్ వచ్చేసి నేను ఇప్పుడైతే ఏమీ కట్ చేయడం లేదనమాట. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఈ యొక్క నెక్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో నెక్ కట్ చేయకుండా మిగిలిన మొత్తం కూడా ఈ విధంగా నీట్గా అయితే కటింగ్ అనేది చేయాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ వరకు ఖర్చు అయితే పెట్టాను అన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం పెరిగినప్పుడైనా సరే ఈ యొక్క బ్లౌజెస్ అనేది సరిపోవడం కోసము లూజ్ అనేది ఎక్స్ట్రా పెట్టానండి. మామూలుగా అయితే 1 ఇంచ్ అనేది ఖర్చు కోసము సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఈ యొక్క మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్ పార్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. హ్యాండ్ పార్ట్ యొక్క పొడవు మనకి 10.5 ఇంచెస్ అనేది పెట్టమన్నారనమాట. ఈ విధంగా 10.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. 3 ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకొని మరలా మరొక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఈ యొక్క షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఈ కింది వైపుకి మన చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా టేప్ని అయితే పెట్టేసుకొని హాఫ్కి అయితే ఫోల్డ్ చేయాలి. ఈ యొక్క హాఫ్ పార్ట్ దగ్గర నుంచి మనము 1.5 ఇంచుల దగ్గర క్రాస్గా లైన్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ 3 లైన్స్ని అయితే కలుపుకుంటూ హ్యాండ్ పార్ట్ అనేది కర్వ్ అనేది తిప్పుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధంగా కర్వ్ తిప్పుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ అంటే హ్యాండ్ పార్ట్ యొక్క చివరి వైపున లూజ్ అనేది ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఖర్చు అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనము ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే కటింగ్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత మనము టక్స్లు పెట్టేసుకొని
గుర్తు కోసము ఫ్రంట్ సైడ్ కూడా మనము క్రాస్ అనేది తీయాలన్నమాట. ఈ విధంగా తీసిన తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈజీగా అయితే మనము ఫుల్ బ్లౌజ్ని అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఈ హ్యాండ్ పార్ట్ని అయితే మనము అంచు ఎంత అయితే ఉంది ఈ అంచు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేస్తున్నానండి. కట్ చేసేసిన తర్వాత కుట్టేటప్పుడు ఏంటంటే నేను అడ్జస్ట్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తాన్ని కూడా కట్ చేస్తాను అనమాట. ఈ విధంగా అంచు మొత్తాన్ని తీసేయాలన్నమాట. తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ యొక్క ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనకి ఈ యొక్క క్లాత్ని అయితే హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివర ఈ పీచులు అనేది లేకుండా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇది అనేది మనకి దేనికి పనికి రాదనమాట. ఆ యొక్క క్లాత్ అనేది మనకి యూజ్ అవ్వదండి. దానికోసం దాన్ని అయితే నీట్గా తీసేయాలి. తీసిన తర్వాత ఈ క్లాత్ని అయితే హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకొని నీట్గా అయితే కటింగ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మనకి ఇది కుట్టేటప్పుడు ఈ యొక్క క్లాత్ అనేది సరిపోలేదనుకోండి ఆ చివర ఈ చివర జాయింట్లు అనేది వేసుకొని మనము కుట్టుకుంటామన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని మనము తర్వాత కుట్టేటప్పుడు ఏదైనా క్లాత్ పడితే మనము నీట్గా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ కుట్టింది కూడా కనిపించకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.